బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలు మొత్తం 10 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీలో పోలింగ్ జరుగుతోంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో మొత్తం 10 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీలో పోలింగ్ జరుగుతోంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో మొత్తం 10 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీలో పోలింగ్ జరుగుతోంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చూస్తున్నాం ఎన్నికల కమిషన్ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణలో అసలు ఎలా ఉండబోతుంది, సమీకరణాలు ఎలా ఉన్నాయి, ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఎప్పుడు ఉండనుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూస్తున్నాం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. ఇవాళ నుంచి 10 వరకు నామినేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించి ఎన్నికల సంఘం 11న నామినేషన్ సంబంధించినటువంటి స్క్రూటినీ ఉంది, 13న విత్డ్రాకు సంబంధించినటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నెల 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రాసెస్ మొదలుగా ఉంది. అయితే మనం చూస్తున్నాం 5 ఎమ్మెల్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నేపథ్యంలో మొత్తం ఎమ్మెల్యేలందరికి సంబంధించినటువంటి లిస్టు ప్రకారం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ వస్తుంది. సో మనం చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం తీవ్ర స్థాయిలో నేతలంతా కూడా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనలో కూడా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దానిపై ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎంపికపై కూడా అధిష్టాన నేతలతో చర్చించే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో ఆశావాహులు ఒకంతగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే తమకు అవకాశం వస్తున్నట్టు నేపథ్యంలో ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ అశోక్.